మాయాసభ వెబ్ సిరీస్ అయితే చూడడం జరిగింది భయ్య. ఓకే, బాగానే ఉన్న ఫీలింగ్ అయితే కలిగింది. ఆ పొలిటికల్ డ్రామా చాలా గ్రిప్పింగ్గా చూపించారనమాట. అండ్ 70s 80s 90s బ్యాక్ డ్రాప్లో జరిగిన కథ కాబట్టి ఆ సినిమాటోగ్రఫీ కూడా అప్పుడు వాతావరణాన్ని చూపించిన విధానంలో చాలా అంటే చాలా సక్సెస్ అయింది సినిమాటోగ్రఫీ మాత్రం. ఇంకా సినిమా విషయానికి వస్తే మాట్లాడుకుందాం. అంతకన్నా ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీలైతే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియో అయితే మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ప్లీజ్ టేక్ టు సబ్స్క్రైబ్. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మాయాసభ నాకు ఎలా అనిపించిందో కేవలం నా ఒపీనియన్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటాను. కేవలం నా ఒపీనియన్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు మాయాసభ చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. దిస్ ఈజ్ లక్కీ. వెల్కమ్ బ్యాక్ టు ఎంసీ లక్కీ వ్లాగ్స్. మాయాసభ యాక్టెడ్ బై ఆదిపురి శెట్టి గారు అండ్ 30 Fights 21 ఫేము చైతన్యరావు గారు, డైరెక్టెడ్ బై దేవాకట్ట గారు అండ్ కిరణ్ కుమార్ గారు అనమాట. దేవాకట్ట గారు ప్రీవియస్ సినిమాల్లో నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ వచ్చేసి ప్రస్థానం అనమాట. నాకు చాలా అంటే చాలా ఫేవరెట్. యాక్చువల్గా నేను డ్రామా సినిమాలు అంతగా చూడను, బట్ ఈయన డైరెక్షన్ ఆఫ్ మేకింగ్ స్టైల్ నన్ను అలా కట్టి పడేసాయి అనమాట. సో ఆ ప్రస్థానం నాకు చాలా ఇష్టం. తర్వాత ఒక 4-5 years బ్యాక్ సాయి ధరమ్ తేజ్ గారితో కూడా రిపబ్లిక్ డే సినిమా అయితే తీశారు. సినిమా అంత ఆడకపోయినప్పటికీ సినిమా పరంగా అయితే చూడడానికి బాగానే ఉంటుంది ఆ సినిమా కూడా. సో ఆయన చాలా ఇయర్స్ తర్వాత గ్యాప్ తీసుకొని ఇప్పుడు మాయాసభ వెబ్ సిరీస్తో అయితే మన ముందుకు వచ్చేసారు. ఈ ట్రైలర్ చూసినప్పుడు నేనైతే చాలా అంటే చాలా వెయిటింగ్. ఎందుకంటే యాక్చువల్గా మన రాజకీయ నాయకులు వాళ్ళ ఎంగేజ్లో ఎలాంటి అనుభవాలని, ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు అనే పాయింట్ మీద ఇప్పటి వరకు ఎవరో సినిమా అయితే తీయలేదు. వాళ్ళ సక్సెస్ గురించి, ఫెయిల్యూర్స్ గురించి, వీటి గురించి ఏయో సినిమాలు వచ్చాయి తప్ప వాళ్ళ స్ట్రగ్లింగ్ పీరియడ్ ఎలా జరిగింది ఆ యువతగా ఉన్నప్పుడు అనేది ఎవరో అయితే ఈ పాయింట్ మీద తీయలేదు. ఈ పాయింట్ నాకు బాగా నచ్చింది. ఇంకా ఆ వెబ్ సిరీస్ అయితే చూడటం జరిగింది. సో ఈ సోనీ లీవ్లో ఈరోజు August 7th మనకి స్ట్రీమింగ్ అయితే అవుతుందన్నమాట. మొత్తం 8 episodes అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. 8 episodes మీకు టైం డ్యూరేషన్ వచ్చేసి ఒకటి 30 minutes, 40 minutes, 45 minutes, 58 minutes ఇలా ఉన్నాయన్నమాట. టోటల్ 8 episodes అయితే ఉన్నాయి. ఇంకా లాస్ట్ ఎపిసోడ్కి వచ్చేపాటికి ఇంకా season 2 ఉందని కూడా చెప్పకనే చెప్పారనమాట. సినిమా స్టోరీ విషయానికి వస్తే ఆదిపురి శెట్టి గారు కాకర్ల కృష్ణనాయుడు క్యారెక్టర్ అయితే చేశారనమాట. ఆయన పీజీ పూర్తి చేసుకున్న తర్వాత PhD చేయడం కోసం ఒక యూనివర్సిటీలో అయితే జాయిన్ అవుతారనమాట. అక్కడ విద్యార్థి రాజకీయాల్లో వీటిల్లో పార్టిసిపేట్ చేసినప్పటికీ చాలా అపజయాలు అయితే ఎదుర్కొంటారనమాట. అక్కడ కొంతమంది మనుషులు కూడా ఆయన మోసం చేస్తారు. ఇది ఎలా అంటే ఇంకొక పక్క MSR గారు బళ్ళారిలో డాక్టర్ చదవడం కోసం అయితే వెళ్తారు. బట్ వాళ్ళ నాన్నగారు చేసే ఫ్యాక్షన్స్ అదంతా నచ్చదనమాట. మనుషులకు ఉపయోగపడే పనులు చేయాలని చెప్పి ఆయన అనుకుంటాడు. అయితే అనుకోని ఒక సందర్భంలో KKN అండ్ MSR అయితే ఒక సిచ్యువేషన్లో అయితే కలుసుకుంటారు. వాళ్ళ పరిచయం స్నేహంగా ఎందుకు మారింది, ఆ తర్వాత శత్రువులుగా ఎందుకు మారాల్సి వచ్చింది, వాళ్ళ రాజకీయం చదరంగం ఎలా ఆడారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మాయాసభ అయితే మీరు మన OTTలో అయితే చూడాల్సిందే. సినిమా ఎలా ఉందంటే ఓకే బాగానే ఉంది. నాకైతే మొత్తం 8 episodes ఉన్నాయి చెప్పాను కదా. ఈ 8 episodesలో 4-5 episodes వరకు కూడా చాలా ఎంగేజింగ్గా అయితే తీసుకెళ్లారు. ఆ పొలిటికల్ డ్రామా అయినప్పటికీ కూడా ఎంగేజింగ్ సీన్స్ ఉండటం, ట్విస్ట్లు కానీ టర్న్స్ కానీ ఉన్నాయి. సో బాగానే ఉన్న ఫీలింగ్ అయితే కలిగింది. మిగతా 3 episodes కొంచెం స్లో అయిన ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ అప్పుడున్న నేటివిటీలో సాంగ్స్ కోసం ట్యూన్స్ కూడా అలా కొట్టారనమాట. సో సాంగ్స్ కూడా అంతగా అయితే నచ్చలేదు. BGM పరంగా అయితే ఓకే బాగానే ఉంది. కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల డల్ అయింది BGM. మిగతా ఎపిసోడ్స్ అయితే చాలా బాగుంది. ఇంకా ఎండింగ్ ఎపిసోడ్ వచ్చేపాటికి ఆ క్లైమాక్స్లో Part 2 ఉందని చెప్పకనే చెప్పారు. అసలైన స్టఫ్ అంతా Season 2లోనే ఉందనిపించింది. ఎందుకంటే KKN అండ్ MSR మధ్య జరిగే ఆ సన్నివేశాలు, ఆ గొడవలు, ఆ క్లాష్, ఆ సీన్స్ అన్నీ Season 2లోనే ఉంటాయి అని చెప్పి ఎండ్ చేయడం అయితే జరిగింది. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ముందుగా మనం డైరెక్షన్ గురించి మాట్లాడుకుందాం. దేవాకట్ట గారు ముందు ఆయన కథ అనుకున్నప్పుడు ఆయన క్యారెక్టర్లను మాత్రం కరెక్ట్గా సూట్ అయ్యే మనుషులను అయితే పెట్టారనమాట. అందులో మాత్రం ఆయన బాగా 100%కి 100% సక్సెస్ అయ్యారని చెప్తాను. ఎందుకంటే ఆదిపురి శెట్టి గారు సిబిఎన్ క్యారెక్టర్లో అసలు దిగిపోయారు. అండ్ మన చైతన్యరావు గారు కూడా వైఎస్ఆర్ క్యారెక్టర్లో చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు ఆయన కూడా. ఇంకొకటి మెయిన్ క్యారెక్టర్ ఆయనకి ఎక్కువ సీన్స్ లేవు, బట్ RCR అనే క్యారెక్టర్ సాయి కుమార్ గారు చేశారు. ఆయన కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా సూట్ అయ్యారనమాట. వీళ్ళని ఎంచుకున్న క్యాస్ట్ అండ్ క్రూ కానీ ఇవన్నీ బాగా మంచిగా సెలెక్ట్ చేసుకున్నారు. దేవాకట్ట గారు ఎక్కడ సీన్స్ మితిమీరకుండా ఆయన కల్పితమైనప్పటికీ కొన్ని
వచ్చే రూల్స్ మనల్ని ఈ క్యారెక్టర్ కదా అని మనల్ని అక్కడైతే కట్టిపడేస్తాయన్నమాట. సో ఆయన సీన్స్ అయితే మితిమీరకుండా రాయకుండా కరెక్ట్గా చక్కగా బ్యాలెన్స్డ్గా అయితే ఆయన రాసుకున్నారు స్టోరీ మొత్తాన్ని. సో ఒకసారి అయితే తప్పకుండా చూడొచ్చు సినిమాని. చాలా అంటే చాలా బాగుంది. మన ఆది పినిశెట్టి గారి గురించి మాట్లాడంటే అసలు కరెక్ట్గా సూట్ అయ్యారు. ఈయన మాత్రం ఆయన హైట్ కానీ ఆ పర్సనాలిటీ కానీ కరెక్ట్గా సూట్ అయ్యారు. ఆ 70s 80s బ్యాక్ డ్రాప్లో ఉన్నప్పటికీ ఆ డ్రెస్ కానీ ఆ బెల్ బాటమ్ ఫ్యాంట్స్ కానీ ఇవన్నీ ఆయనకైతే చాలా బాగా సూట్ అయినాయి. అండ్ ఆ క్యారెక్టర్లో కూడా ఆయన అయితే జీవించారు. అక్కడక్కడ నత్తిగా ఆయన మాట్లాడడం అది మరి కల్పితంగా పెట్టారో మరి ఏంటో నాకైతే తెలియదు. బట్ అది కూడా చాలా అంటే చాలా బాగా చేశారు ఆది పినిశెట్టి గారు. అండ్ ఇంకొక పక్క చైతన్యరావు గారు అయితే అసలు నేను ఆయన నుంచి ఇలాంటి పర్ఫార్మెన్స్ అయితే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన చిన్న షార్ట్ ఫిలిమ్స్ లేకపోతే కొన్ని సినిమాల్లో చేశారు, కానీ ఇంత మెయిన్ లీడ్ రోలు ఎంత బాగా చేస్తారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే. చాలా అంటే చాలా అద్భుతంగా చేశాడు ఆయన యాక్టింగ్. నిజంగా వైఎస్ఆర్ గారిని చూసిన ఫీలింగ్ అయితే కలిగింది. అంత అద్భుతంగా చేశారనమాట. ఇంతకుముందు చాలామంది చేశారు, బట్ ఈయనైతే కరెక్ట్గా సూట్ అయ్యారు అనిపించింది నాకైతే. ఇంకా ఆర్సీఆర్ క్యారెక్టర్లో సాయికురాలుగా మాయాసభ వెబ్ సిరీస్ అయితే నాకు ఓకే బాగానే ఉన్న ఫీలింగ్ అయితే కలిగింది. బట్ మీరు చూస్తే కనుక ఇది ఒక పొలిటికల్ డ్రామా అని దృష్టిలో పెట్టుకొని చూడండి. ఎందుకంటే అందరికీ నచ్చకపోవచ్చు. ఇది పొలిటికల్ డ్రామా కాబట్టి పాలిటిక్స్ పొలిటీషియన్స్ ఇవి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు చూస్తే కనుక అంత అయితే నచ్చకపోవచ్చు. బట్ పొలిటీషియన్స్ పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఈ రాజకీయాల్లో ఆరితేరిపోయిన వాళ్ళు, ఎంతసేపు డిబేట్లు పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా పాలిటిక్స్ గురించి, వాళ్ళు చూస్తే మాత్రం వాళ్ళకి బేభత్సంగా నచ్చిద్ది అని అయితే నేను చెప్పగలను. ఒక పక్క రెడ్డి గారు, ఒక పక్క చౌదరి గారు ఆ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా అంటే చాలా బాగా నచ్చుతుందన్నమాట. సో మిస్ అవ్వకుండా చూడండి పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. మిగతా వాళ్ళు ఒకసారి వీలైతే ట్రై చేయండి, నచ్చితే చూడండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇది నా ఒపీనియన్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, మాయాసభ మీద ఒపీనియన్ కేవలం నా ఒపీనియన్ మాత్రం మీతో షేర్ అయితే చేసుకున్నాను అనమాట. మీకు ఎలా అనిపించిందో, మీరు మాయాసభ చూస్తే కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కానీ మీరు చాలామంది నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ టేక్ టు సబ్స్క్రైబ్. వీలైతే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోలు కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.